నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వీడియోలో స్థల ప్రభావం గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కొనే వెంచర్‌లలో ఆ స్థలాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఆ స్థలం చూడగానే కొనాలనిపించేంత విధంగా తయారు చేస్తున్నారు. ఓకే. ఇబ్బంది లేదు. కానీ మనం చేయాల్సిందేమంటే ఇప్పుడు కొంతమంది చాలామంది సార్ మా పేరుకు ఏ ఇల్లు అచ్చొస్తుంది? ఎటువైపు సింహద్వారం ఉంటే బావుంటుంది? మేము ఏ దిక్కులో ఇల్లు కట్టుకుంటే బావుంటుంది? అసలు ఇల్లు ఎలా కట్టుకుంటే బావుంటుంది? అని ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు గానీ, అసలు ఇక్కడున్న స్థలం ఎలా ఉంది? అనేది ఎవరు ఆలోచించట్లేదండి. ఎందుకంటే మనిషి పైన, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పైన ఈ స్థల ప్రభావం అనేది చాలా, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుందండి వాస్తులో. ఇది తెలియక మొదటి అడుగులోనే మొదటి అడుగే మనం తప్పుగా ఏసామంటే మొత్తం ఆ ఇంట్లో ఉన్నంత వరకు గూడా ఆ ఇంట్లో ఎవరు కూడా సుఖంగా జీవించలేరండి. నా అనుభవంలో నేను చూసినవివి. మనమేమనుకుంటాం ఎంతసేపు ఈ పరిసర వాస్తు, బయట వాస్తు ఎలా ఉంది అని ఇవి మాత్రమే చూస్తాము. ఓకే. వీటిని మాత్రమే సరి జేసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న స్థల ప్రభావం, ఈ స్థల మహిమనేది ఖచ్చితంగా ఎందుకంటే తన బలము కన్నా స్థాన బలము మిన్న అన్నారు. కాబట్టి మనం ఉండే స్థలం పవిత్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము అందులో చాలా బాగా రాణిస్తామండి. అలా కాకోకుండా ఏదో కొంచెం తక్కువ రేటుకొచ్చిందిలే అని చాలామంది కొంటా ఉంటారు స్థలం. లేదా మంచి తూర్పు ఉత్తరం బిట్ ఇది. కాబట్టి ఇది గూడా మంచి బిట్ అని చాలామంది ఇలా అమౌంట్ ఎంత పడితే అంత ఎక్కువగాని పెట్టేసి కొంటా ఉంటారండి. ఎంతసేపు ఇదే చూస్తారు గానీ అసలక్కడున్న స్థలం ఎలా ఉంది అనేది ఎవరు గూడా ఇది మైండ్‌లో పెట్టుకోవట్లేదండి. దయచేసి మీరు ఒక స్థలం కొనే ముందు గాని, లేదా ఒక ఇల్లు కొనే ముందు కానీ, అక్కడ ఇంతకుముందు ఎలా ఉన్నింది స్థలము, ఇవన్నీ ఆలోచించండి. ఒకసారి ఈ స్థల ప్రభావం అనేది చాలా చూపిస్తుందండి. ఎందుకంటే, మనము ఒక్కోసారి ఒక ఇంటికెళ్ళినప్పుడు అక్కడ వాస్తు ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నప్పుడు చేసినా గూడా ఇల్లు బాగుపడదు. ఎందుకు బాగుపడదంటే, ఈ స్థల ప్రభావం అనేది మనకు తెలీదు. కనిపించదు. అప్పటికి ఇల్లు కట్టేసింటారు. కాబట్టి దీన్నేమి మనం మార్చడానికి అవకాశం లేదు. దీనికి కొంతమంది ఆ రెమెడీస్ చేస్తాం, ఈ రెమెడీస్ చేస్తామంటే ఇవన్నీ తాత్కాలికం మాత్రమేనండి. శాశ్వతం కాదు. కాబట్టి ఎప్పుడు గూడా మనము ఇల్లు కట్టేటప్పుడు గాని, స్థలం కొనేటప్పుడు గాని ఖచ్చితంగా ఆ స్థలం యొక్క ప్రభావం చూపించుకున్న తర్వాత ఒక వాస్తు పరిశోధకునితో అప్పుడు మాత్రమే కొనడం గాని, లేదా ఇల్లు కట్టడం గాని చేయండి. అప్పుడే మనకు ఆ ఇల్లు 100 ఏళ్ల పాటు ఖచ్చితంగా మనకు యోగిస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థాంక్ యూ సో మచ్ అండి.